మనకైతే జనసేన పార్టీలో రీసెంట్గా ఇప్పుడు 30 ఇయర్స్ పృథ్వీ అంటే సినిమాల్లో చాలా యాక్టివ్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి 30 ఇయర్స్ పృథ్వీ గారు కూడా జనసేన పార్టీ ఆఫీసుకు చేరుకుని పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘమైనటువంటి చర్చలు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు గూడూరుకి సంబంధించి ఒక వైసీపీ నాయకుల్ని కూడా వరప్రసాద్ గారిని కూడా తీసుకొచ్చి ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిపించినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన జాయిన్ చేసుకోవడానికి మాట ఇచ్చారని కూడా తెలుస్తుంది. వైసీపీ నుంచి వరుసగా జనసేన పార్టీలో అయితే చాలామంది బలమైన నాయకులు అయితే రీసెంట్గా జాయిన్ అవ్వడం చూస్తున్నాం. ఏదేమైనా సరే అటు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు కావచ్చు, అటు జానీ మాస్టర్ కావచ్చు, కొనతల రామకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా 1 by 1 జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారితో సంప్రదింపులు చర్చలు అయితే జరుపుతున్నారు. అటు గూడూరు నుంచి అటు వరప్రసాద్ అనే వ్యక్తి కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఆయన జనసేన పార్టీ నుంచి తిరుపతి నుంచి కూడా ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అటు గతంలో కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన మళ్ళీ తిరిగి జనసేన పార్టీలో వచ్చి పనిచేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏదైనా సరే జనసేన పార్టీకి సంబంధించి ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది. ఈ రోజంతా కూడా పార్టీలో కొంతమంది బలమైన నాయకులు ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వటం అయితే జరుగుతున్న ప్రక్రియ చాలా బలంగా కనిపిస్తుంది.